ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్రారంభం కానుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరగడానికి సన్నాహాలు కూడా అయిపోయాయి. ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా వచ్చేటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ విఐపి కావచ్చు, వివిఐపి కావచ్చు, అలాగే సెలబ్రిటీ పాసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా వచ్చే ప్రతి ఒక్కరు కూడా పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. అలాగే ఈ పాసెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఫస్టే దిశానిర్దేశం చేశారు. అయితే డూప్లికేట్ పాసెస్ కనిపిస్తున్న నేపథ్యంలో అవి ఏమీ జరగకుండా ఈ డూప్లికేట్ పాసెస్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది. అలాగే వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇటు విఐపీస్ అండ్ అలాగే జనరల్ పబ్లిక్కి ఒక బ్యారిగేడ్లో, అలాగే విఐపీస్కి ఒక బ్యారిగేడ్లో, అలాగే వివిఐపీస్కి ఒక బ్యారిగేడ్స్లో, అలాగే సెలబ్రిటీ పాసెస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక్కడికి ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏర్పాట్లపై కూడా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే సార్ చెప్పండి, ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ పాసెస్ జారీ చేసే టైంలో కొన్ని డూప్లికేట్ పాసెస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెకింగ్స్ ఎలా చేస్తున్నారు? డూప్లికేట్ పాసెస్ ఏవైతే పాసెస్ ఇష్యూ చేసారో దాని వెనకాల స్టాంప్ వేసి ఉంది. వాళ్ళు ఏదైనా కలర్ జిరాక్స్ తీసుకొని స్టాంప్ లేకుండా వస్తే మాత్రం అలో చేయట్లేదు. ఇన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఎంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఎంతమంది అనేది ఎన్ని పాసులు ఇష్యూ చేసిన వాళ్ళది ఇంకా ఐడియా లేదు మాకు. అవి ఎంతమంది అనేది అందరు కూడా అలాగే ఏర్పాట్లు రకరకాల గ్యాలరీస్ అటువంటి వాళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మూవీ ఆర్టిస్టులతో పాటు కళ్యాణ్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా ఎక్కువగా తోసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసే విధానంలో లోపల బ్యారికేడ్ సిస్టమ్ ఎలా ఉంది? బ్యారికేడ్ అంతా కూడా పక్కడబందిగా ఉన్నది, సఫిషియెంట్ ఫోర్స్ కూడా ఉన్నది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము కూడా పోలీసు వాళ్ళు కూడా బందోబస్తుగా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ.